వర్సటైల్ యాక్టర్ నవరసరాయ నరేష్ గారు ఈ రోజు మనతో ఉన్నారు. రేపు ఆయన బర్త్‌డే సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. సో ఇప్పుడు ఈ రీసెంట్‌గా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న మూవీ సక్సెస్‌కి ముందుగా కంగ్రాచ్యులేషన్స్. అండ్ మీ నెక్స్ట్ మూవీ ఏది రిలీజ్ కాబోతుంది సార్? నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చేది మన సారంగపాణి జాతకమ్మ ఇంతకంటే మోహన్ కృష్ణది. దీంట్లో నేను ప్రత్యేకంగా ఇందాక ఒకటి చెప్పడం మిస్ అయిపోయాను. ఫ్యామిలీ ఫిలిమ్స్ కరువాయరా అనే టైం పోతుంది. ఇవాళ సంక్రాంతికి వస్తున్నాం, ఫ్యామిలీస్ని లాక్కొచ్చింది. కాబట్టి కరెక్ట్ ఇంగ్రీడియంట్స్తో, కరెక్ట్ కాస్టింగ్తో, కరెక్ట్ స్క్రిప్ట్తో వెళ్తే ఫ్యామిలీ ఫిలిమ్స్ విల్ ఆల్వేస్ స్టే. ఫ్యామిలీ లవ్ టు వాచ్ టుగెదర్. సో రేపు రిలీజ్ అయ్యే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి సినిమా కూడా అలాంటిదే. అలాంటి సినిమాలు ఈ సంవత్సరం చాలా వస్తున్నాయి. నేను శర్వానంద్ చేస్తున్నాం. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ దిస్ ఇయర్. అండ్ మీది ఇందాక మీరు ఒక లిస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీది ఈ హోల్ కెరియర్‌లో 2025 బెస్ట్ అవ్వబోతుందని చెప్తున్నారు. దాంట్లో మీవి 2 లీడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో దాని గురించి ఏం చెప్పబోతున్నారు? ఒకటి రవిబాబు డైరెక్షన్లో చేస్తున్నాం. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్. హోల్ ఫ్యామిలీ వాచ్ చేసే ఫిల్మ్. చిన్న డార్క్ కామెడీతో ఫ్యామిలీ ఇది చాలా రేర్ ఫిల్మ్. అంటే ఎంటర్టైన్మెంట్, జస్ట్ ఎంటర్టైన్మెంట్. అదేవిధంగా ఇంకోటి మారుతి గారి యొక్క సారథ్యంలో ఒకటి చేస్తున్నాం. టోటలీ డిఫరెంట్ ఫ్యామిలీ సబ్జెక్ట్. ఇవాళ ఓటీటీ కానీ థియేట్రికల్ కానీ ఎటైనా వెళ్ళేటువంటి దమ్ము ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అవి. కాబట్టి తొందర లేకుండా టైం తీసుకునే చేస్తున్నాను ఏదైనా. అండ్ అలానే మీ గురుగారు జంధ్యాల గారి కామెడీ మనం ఎప్పుడు తలుచుకున్నా కూడా మనకి నవ్వొచ్చేంత. సో ఆ కామెడీని మళ్ళీ సేవ్ చేయడానికి మీరేమైనా ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఆ టైప్ ఆఫ్ కామెడీ? అంటే ఒకటమ్మా, నాకున్న వచ్చిన మంచి స్క్రిప్ట్స్, మంచి ప్రొడక్షన్స్ పంపిస్తున్నాను. చాలా మటుకు అన్నీ యాక్సెప్ట్ అవుతున్నాయి. సో ఇవాళ ఓటీటీ మార్కెట్ కూడా నాకు ఒక లీడ్ రోల్గా కూడా వచ్చింది. సో దాని ద్వారా నేను ఖచ్చితంగా ఇవాళ వీరాంజనేయుల విహారయాత్ర పెద్ద సక్సెస్ స్టోరీ. అది ఎంత చక్కగా తీశారో అంత అద్భుతంగా సక్సెస్ అయింది. సో అలాంటి ఫిలిమ్స్ నేను లీడ్ రోల్స్లో కూడా అందించదలుచుకున్నాను. సో ఇప్పుడు రాబోయే నెక్స్ట్ జనరేషన్స్ అండ్ ఆస్పిరెంట్స్ ఎవరైనా మీలా యాక్టర్ అవ్వాలి, వెర్సటైల్ యాక్టర్ అవ్వాలనుకున్నా మీరు ఇవ్వాలనుకున్న మెసేజ్? ఏం లేదమ్మా, సినిమా అంటే పేషెన్స్ ఫస్ట్, డిసిప్లిన్, పబ్లిక్ రిలేషన్స్, ఈ 3 మెయింటైన్ చేస్తే టాలెంట్ ఉంటేనే పైకి వెళ్తాం. అది కూడా ఉంది. కాబట్టి ఈ 3 ప్లస్ టాలెంట్ 4, ఈ 4 దే ఆర్ ద ఇంగ్రీడియంట్స్. పోపు, తిరగమాత, తాలింపులాగా ఇవి ఉంటే ఎనీబడి కెన్ సక్సీడ్. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe to ANR Studios.